అమ్మవారు అంకుశాన్ని ధరించింది. ఒక చేతిలో మదపుటేనుగును అదుపులో పెట్టడానికి కఠినమైన ఇనుముతో తయారు చేసిన ఒక చిన్న శూలం వంటి వస్తువు అంకుశం. కాకపోతే అమ్మవారి చేతిలోని అంకుశం క్రోధాకారం. కోపమే అంకుశమయ్యిందట. ఎందువల్ల కోదం కారాంకుశం ధరించిందో అమ్మవారే స్వయంగా చెప్పింది. హయగ్రీవునకు నాస్తిక మార్గంలో ప్రయాణించే వారిని, పాషాండులను, పరమ పాపాత్ములను అదుపులో పెట్టడానికి అమ్మవారు క్రోధాన్ని ఆవేశింపచేసుకుంటుంది. నిజానికి కోపం పొరపాటును కూడా చూపించని శాంతస్వరూపిణి అమ్మ. కానీ దుష్ట శిక్షణకు కోపం తెచ్చుకుంటున్నది. ఆ క్రోధమే అంకుశం. ఆ అంకుశం చేతిలో పట్టుకున్న నన్ను ధ్యానిస్తే మీకు క్రోధం రానివ్వనని అమ్మవారు స్వయంగా సెలవిచ్చింది. అంకుశం జ్ఞానశక్తి. అందువల్ల జ్ఞానశక్తి స్వరూపమైన ఈ మంత్రాన్ని తరచుగా జపిస్తే కోపం అదుపులోనికి వస్తుంది. క్రోధం వల్ల తపస్సు, పేరు, జ్ఞానం అన్నీ నశిస్తాయి. మన అనారోగ్యాలకి మూల కారణం క్రోధమే. ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యలో ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అనే మంత్రాన్ని 41 రోజులు రోజూ 108 సార్లు జపిస్తే క్రోధం తగ్గుతుంది. రక్తపు పోటు, మధుమేహం అనబడే 2 రోగాలు మానవులను సర్వనాశనం చేస్తున్నాయి. ఈ రోగాలు తొలగడానికి అమ్మవారి ఆలయంలో 27 ప్రదక్షిణలు చేస్తూ ప్రదక్షిణ సమయంలో లెక్క లేకుండా ఈ మంత్రాన్ని లోపల జపిస్తూ ఒక 90 రోజుల దీక్షను నడిపితే ఆరోగ్యం వస్తుంది. రోగాలు సమూలంగా నశిస్తాయి. ప్రయాణ కాలంలో ఈ మంత్రాన్ని ఇంత అని సంఖ్యా నిర్దేశం లేకుండా జపిస్తే ప్రయాణంలో ఏ అనారోగ్యం చెంతకురాదు. ఈ మంత్రం జ్ఞానశక్తిని కూడా పెంచుతుంది. దీనిని పగటిపూట చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. మంత్రం మరొకసారి: ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.